టు R&D IT స్కూల్. ఈరోజు మనతో పాటు జాబ్ గ్యారంటీ స్టూడెంట్ నల్లబాబు ఉన్నాడు. హాయ్ నల్లబాబు, సారీ యూ. ఫైన్ సార్. సో మీ క్వాలిఫికేషన్ అండ్ పాస్ట్ ఇయర్ అండ్ ఫ్రమ్ విచ్ ప్లేస్ యు ఆర్? నాది బీటెక్ కంప్యూటర్ సైన్స్ 2013లో కంప్లీట్ అయింది సార్. ఓకే. నేను విజయవాడ దగ్గర శ్రీకాకుళం నుంచి వచ్చాను సార్. విజయవాడ, ఎస్ సార్. శ్రీకాకుళం. ఓకే. పాస్ట్ ఇయర్ ఎప్పుడు? 2013 సార్. 13 అంటే 11 సంవత్సరాలు. ఓకే. తర్వాత ఏం చేశారు? నేను 2 years బ్యాంక్ కోచింగ్ తీసుకున్నాను సార్. ఆ తర్వాత ఒక ఇన్స్టిట్యూట్లో మ్యాథ్స్ టీచర్ వెళ్ళాను సార్. సో బ్యాంక్ కోచింగ్ అయినాక మళ్ళీ స్కూలా టీచర్ స్కూల్ ట్యూషన్ పాయింటా? లేదు సార్, స్కూలే సార్. 7th స్టాండర్డ్ వరకు చెప్పారు. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు? 5th, 6th, 7th. సో ఎందుకు రీజన్ ఏంటి స్కూల్ టీచర్కి వెళ్ళటం? అంటే కొంచెం ఫైనాన్షియల్ చదువుకున్నాను, ఇంకా అట్లా వెళ్ళాను సార్. మీరు చదివింది బీటెక్ కదా? Yes, sir. ఓకే. బ్యాంక్ కోచింగ్లో జాబ్ ఏం రాలేదు? రాలేదు సార్. ఓకే. సో అక్కడ ఎన్రోల్ చేశారు టీచర్గా? 4 years అలా చేశాను సార్. ఓకే. తర్వాత కరోనా వచ్చింది. తర్వాత ఇంకా మా బావ గారికి కొంచెం కార్లు బిజినెస్ ఉంటే ఇంకా దానిలో ఉన్నాను సార్. ఓకే. ఏం బిజినెస్? కార్లు బిజినెస్, ట్రాన్స్పోర్ట్, ట్రావెల్స్. సో తర్వాత మళ్ళా 10 years తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చావు కదా, ఎట్లా? వీడియో చూసే వచ్చాను సార్. మొన్న ఇంటర్వ్యూలో కూడా మొన్న హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ అయినాక నిన్ను కలవరిస్తుండు, అభిషేక్ నల్లబాబు అంటే టాలెంట్ లేని వాళ్ళు మాట్లాడరు కదా 50 మందిలో. సో అంటే ఎట్లా వచ్చావు ఇక్కడికి? నేను హైదరాబాద్లో మా అన్నయ్య తీసుకొచ్చాడు సార్. అది కాదు, అంటే ఇన్స్టిట్యూట్ ఐటీ వైపు, ఐటీకి మళ్ళీ నువ్వు ట్రావెల్స్లో ఉన్నావు. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్. అవును కరెక్టే, కానీ నువ్వు ట్రావెల్ జాబ్ చేస్తున్నావు, ట్రావెల్స్ వర్క్ చేస్తున్నావు, మళ్ళీ ఐటీ వైపు రావాలి, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, ఎక్కడ ఒక్కడని ఎందుకు అనుకున్నావు? అంటే మళ్ళీ ఆ ఫీల్డ్ కూడా కొంచెం డౌన్ అయింది సార్. ఇది ట్రావెల్స్ ఇబ్బంది పడ్డావు. డౌన్ అయ్యేసరికి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనం చదువుకుని ఉన్నాం కదా, దాని మీద వెళ్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి హైదరాబాద్ వచ్చాను సార్. ఒక 10 days అలా తిరిగాను సార్ మామూలుగా. తిరిగాను. హైదరాబాద్ అంతా చూసావా? ఏమేమి చూసావు? ఇన్స్టిట్యూట్లు ఎట్లా ఉంటాయి, కోచింగ్ సెంటర్లా? ఓకే. ఐటీ వైపు వద్దాం అనుకున్నావు. వెరీ గుడ్. నేర్చుకుంటే బాగుంటుంది ఏంటని చెప్పేసి మా బ్రదర్ నేను కలిసి సెర్చ్ చేశాను సార్. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా మీ వీడియో యూట్యూబ్లో చూస్తుంటే మీ వీడియో తెలియదు సార్. ఓకే. దాన్ని ఒక 2-3 days సెర్చ్ చేసాం సార్. మళ్ళీ ఇక్కడికి వచ్చాం సార్. ఇన్స్టిట్యూట్కి వచ్చారు. వచ్చి మీట్ అయ్యాం సార్. మీట్ అయితే కొంచెం ఫైనాన్స్గా కొంచెం ఎక్కువ అయ్యేసరికి కొంచెం ఫీజు ఎక్కువ. అవును, మనది ఫీజు ఎక్కువ. మనది ఫీజు ఎక్కువకి ఒకటి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఇన్స్టిట్యూట్ ఆడియన్స్కి కూడా. మెయిన్గా ఏంటంటే పక్క ఇన్స్టిట్యూట్ ఫీజుకి మన ఫీజుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రీజన్ ఏంటంటే ఆ ఇన్స్టిట్యూట్స్లలో వాళ్ళు మాస్ బ్యాచెస్ తీసుకుంటారు. అంటే ఎవ్రీ 2 hours ఒక బ్యాచ్ ఉంటుంది. పర్ డే 4 నుంచి 5 బ్యాచ్లు ఉంటాయి. ఒక్కొక్క బ్యాచ్లో 200-300 మంది స్టూడెంట్స్ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 బ్యాచ్లు అయినా సుమారుగా వాళ్ళ కాడ 500 నుంచి 1000 మంది స్టూడెంట్స్ నేర్చుకుంటారు ఉంటారు. సో దే టేక్ లెస్ ఫీజ్ అండ్ వాళ్ళు 2 గంటల్లో స్టూడెంట్ని పంపించేస్తారు. ఉంటే ఉంటండి, లేకపోతే పోండి అంటారు. ఎవరు ఉండరు కదా, వెళ్ళిపోతారు కదా. ఎవరికి పిల్లలు ఈ ఏజ్లో ఉండమంటే కంపల్సరీ అంటేనే ఉంటారు 2 hours. అట్లా వాళ్ళు నా ఆడియన్స్ కూడా అర్థం చేసుకోవాలి. 9 to 11 ఒక బ్యాచ్, 11 to 1, 2 to 4, 4 to 6 ఇట్లా 5-6 బ్యాచెస్ని హ్యాండిల్ చేయటం వల్ల వాళ్ళు తక్కువ ఫీజుకి ఇన్స్టిట్యూట్ రన్ చేయగలుగుతారు. క్రౌడ్ ఉంటుంది. మేము ఆలోచించేది ఏంటంటే అలా మాస్ క్రౌడ్ని మనం పెట్టుకుంటే మనం ఎవరికి న్యాయం చేయలేము. కాబట్టిగా ఖచ్చితంగా స్టూడెంట్ అనేవాడు మార్నింగ్ 8:30 to 6:30 అరౌండ్ 9-10 hours ఇన్స్టిట్యూట్లో ఖచ్చితంగా ఉండాలి. అండ్ దట్టు మన దగ్గర మాస్ క్రౌడ్ ఉండదు. మ్యాక్సిమం ప్రిపరేషన్ బ్యాచ్లో ఒక 50 మంది, ఇంటర్వ్యూ బ్యాచ్లో ఒక 50 మంది, అంటే మొత్తం మ్యాక్స్ ఉంటే 100 మంది ఉంటారు. ఒక ప్రిపరేషన్ బ్యాచ్ అనేది అండ్ ఇంటర్వ్యూ బ్యాచ్ అనేది కొన్ని నెలలు అదే మార్నింగ్ టు ఈవినింగ్ అదే స్టూడెంట్ ఉంటాడు. అదే 50-100 మందికి 3 ఫ్యాకల్టీసు నాతో పాటు ప్లస్ ఒక 7 HR టీమ్, అడ్మిన్ టీమ్ అంతా కలిపి 10 మంది ఈ ప్రిమిసెస్లో ఉండి పనిచేస్తున్నాం. సో పనిచేయటం వల్ల ఒక్కొక్క స్టూడెంటు ఇక్కడ ట్రావెల్ చేస్తున్నాడు. 6 months to 10 months ఉంటున్నారు. సో 10 months పీరియడ్ స్టూడెంట్ ఇక్కడ ఉండాలి, అతనికి మనం సర్వీస్ ఇస్తున్నాం. సో డెఫినెట్గా ఈ రిసోర్స్ వీటన్నిటికి మనకి ఎక్కువ ఫీజు అవుతుంది. సో కంపల్సరీ జాబ్ వస్తుంది కాబట్టిగా స్టూడెంట్ కూడా అది అంటే బయట ఇన్స్టిట్యూట్స్లో 2 గంటలు 3 గంటలు విని వీళ్ళు ఇంటర్వ్యూస్ జరిగేటప్పుడు కూడా మీరు గమనిస్తే క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరిగేటప్పుడు
ఒక డ్రైవ్ కండక్ట్ చేస్తే మన దగ్గర ఎంతమంది ఉంటారు డ్రైవ్లో? ఒక 50 మెంబర్స్ ఉంటారు. అదే బయట ఇన్స్టిట్యూట్లో అదే డ్రైవ్ జరిగితే ఎంతమంది ఉంటారు? 1500 500 600 ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ 50 మందిలో ఇప్పుడు మీకు ఎన్ని ఆఫర్స్ వచ్చాయి ఈరోజు? 19 మెంబర్స్లో మళ్ళీ అదే 50 అటెండ్ అయినాక 19లో 6 ఆఫర్స్ వచ్చాయి. మొన్న కపిలైటీ డ్రైవ్ ఉంది, అది ఒక 50 మంది అటెండ్ అయ్యారు, అందులో ఒక 5 ఆఫర్స్ వచ్చాయి. అంతకుముందు ఇంకో జీవీఆర్ డ్రైవ్ జరిగింది, 45 మంది అటెండ్ అయితే 15 ఆఫర్స్ వచ్చాయి. అంటే ఇక్కడ తక్కువ స్టూడెంట్స్ కాబట్టి కాంపిటీషన్ కొంచెం తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి జాబ్స్ రావడం చాలా ఈజీ, అంతే కదా. సో ఆ బెనిఫిట్ ఉంది. అండ్ మేమందరం 10 మందివి మీ 100 మంది కోసం సర్వీస్ ఇవ్వాలి, వర్క్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా కొంచెం ఎక్కువ ఫీజు తీసుకొని తప్పదు, ఎందుకంటే 100% రిజల్ట్. అక్కడ ఇన్స్టిట్యూట్స్లో ఏం జరుగుతుందంటే ఆ 2 గంటలు 3 గంటలు అయినాక ఇంత క్రౌడ్లో సో వీళ్ళ రీచబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, షోలు నడుస్తుంటాయి. సో ఎవరిని అనేది కాదు కానీ మన ఫీజు ఎందుకు ఎక్కువ అంటానికి ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ అన్నట్టు మనం. యా, సో అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళావు ఫీజు ఎక్కువ అని. మళ్ళీ ఆలోచించుకున్నాం సార్. ఇంతకాలం మరి అప్పుడు పక్క ఇన్స్టిట్యూట్లో మనం చూసుకున్నప్పుడు ఈ ఫీజు వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది కదా. గ్యారంటీ అన్నారు కదా సార్. అవును. ఇంత ఫీజు అంటే మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది సార్. మళ్ళీ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వస్తుందా రాదా, రాకపోతే మళ్ళీ ఏంటి పరిస్థితి, ఇప్పుడే చాలా ఇయర్స్ గ్యాప్ అని చెప్పేసి కొంచెం ఆలోచించి సర్లే మా బ్రదర్ ఏదైతే ఏదైందిరా నువ్వు కష్టపడతానంటే ఇంకా కడతాను చదువుకుంది కానీ అన్నారు. ఇంకప్పుడు ఇంకా సరే అని చెప్పేసి వచ్చాను సార్. ఓకే, సో ఎన్ని రోజులు ట్రావెల్ చేసావు మొత్తం ఇన్స్టిట్యూట్లో? ఇన్స్టిట్యూట్ అయితే ఈ మంత్కి 1 year అయితే సార్. 1 year. 3 months నేను ఆగాను, అంటే నేను ప్రిపరేషన్ కోసం. అంటే ఊరు వెళ్ళావా? Yes, sir. 3 months తీసేస్తే 12 monthsలో 9 months పట్టింది. నీకు ప్రిపరేషన్కి ఎన్ని రోజులు పట్టింది? మ్యాక్సిమం ప్రిపేర్ అవుతానే ఉన్నాను సార్. 6 months పట్టి ఉంటుందా? తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వబట్టి ఎన్ని రోజులు అయింది? నేను 1.5 month 2 months నుంచి ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? 7 interviews. సో ఎన్ని ఫైనల్స్ దాకా వెళ్ళావు? 2 వెళ్ళాను సార్. అన్నీ ఫస్ట్ మాత్రం అయినాయి సార్. ఓకే, ఫస్ట్ రౌండ్ క్లియర్ అయింది సార్. సో ఫైనల్ రౌండ్ దాకా వెళ్ళాను సార్. ఇప్పుడు నీకు ఇంత గ్యాప్ ఉంది కదా, సో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోమని చెప్పలేదా ఎవరు? సజెషన్ అంత అవకాశం కూడా రాలేదు సార్ ఇక్కడ. మరి ఇక్కడ కాదు, నీకు బయట ఐటీ వైపు వస్తా అన్నప్పుడు నువ్వు సలహాలు అడుగుతావు కదా, అడిగినప్పుడు మన సర్కిల్లో కానీ ఎక్కడైనా ఫేక్ పెట్టుకోండి అని చెప్తారు కదా. అసలు అట్లా వెళ్ళలేదు సార్. ఎవరు చెప్పలేదా? చెప్పలేదు సార్. అదృష్టవంతుడు నువ్వు, నీకు ఆ సలహా వల్లేదంటే. సో నువ్వు ఫ్రెషర్గా ఎలిజిబుల్ కాదు, నువ్వు ఎప్పుడో 2013లో పాస్ అయ్యావు, ఇది 2024 అంటే 11 years అయింది. నీకు ఎక్కడ నువ్వు ఫ్రెషర్గా ఆడ వెళ్తావు అని ఎవరైనా అన్నారా ఫ్రెండ్స్లో కానీ? కామెంట్ వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. మ్యాక్సిమం ఈ టైంలో ఏంద్రా బాబు అన్నారు సార్. ఈ టైంలో ఏంటి ఇంత గ్యాప్, ఇది కష్టం అన్నారా? అప్పుడు నువ్వేమనుకున్నావు? కొంచెం డిలే డల్ అయి ఉంటావు. ఆలోచించుకుని మళ్ళీ ఒక 2 days తర్వాత మళ్ళీ రికవర్ అయ్యి ఏదో వచ్చినప్పుడు ఉంటున్నారు కదా సార్, జాబ్ కొట్టినప్పుడు నీ కళ్ళ ముందు. వాళ్ళని బట్టి. సో ఇన్స్టిట్యూట్లో ఐటీ స్కూల్లో నీకు బాగా నచ్చింది ఏంటి టోటల్గా ఈ పీరియడ్ ఆఫ్ టైంలో? నువ్వు ఎక్కువగా మోటివేషన్ సార్. అంటే ఎట్లా? అంటే ఎప్పుడన్నా డల్ అవుతున్నప్పుడు వచ్చి మోటివేషన్ ఇచ్చినప్పుడు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను మధ్యలో వచ్చి మాట్లాడుతుంటా కదా, అది మీకు టైం వేస్ట్ ఏం కాదా? కాదు సార్, అది నేను సడన్గా వస్తుంటాను, సడన్గా వచ్చి మైక్ పట్టుకుంటాను, ఏదో ఒక 5 minutes 10 minutes మాట్లాడతాను కదా. సో అది ఏమన్నా మీరు స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతుంటారు కదా, నేనేమన్నా ల్యాబ్ చేసుకుంటారు, డిస్టర్బ్ అవుతారేమో అని ఆలోచిస్తావు ఒక్కోసారి. అది పాజిటివేనా? పాజిటివ్ సార్. ఎట్లా పాజిటివ్ అది? సార్ కొంచెం ఎప్పుడన్నా డల్ అయినప్పుడు చెప్పింది నిజమే కదా అని అనిపిస్తుంది. అంటే ఏం చెప్తుంటాను అప్పుడు ఆ పాయింట్స్? నేను వచ్చి మాట్లాడతా కదా మధ్యాహ్నం టైం, ఎక్కువ సెకండ్ హాఫ్లో మాట్లాడుతుంటాను. మాట్లాడితే ఫస్ట్ 10 o'clock అని సెమినార్ అయినాక మాట్లాడతాను, లేకపోతే సెకండ్ హాఫ్లో 3 నుంచి 6 మధ్యలో ఎక్కువ ఏదో సందర్భం వస్తుంది 5-10 minutes మాట్లాడుతుంటాను. సో అది అంటే అక్కడ నేను మాట్లాడింది ఇట్లా నీకు బాగా కనెక్ట్ అయింది ఏంటి? ఇప్పుడు కూడా అంటే డిస్టర్బెన్స్ అవ్వకండి, డైవర్ట్ అవ్వకండి, డిలే అవుతుందని చెప్పేసి ఆలోచన వచ్చి డ్రాప్ అవ్వకండి. మనం వెళ్తూ ఉంటే అదే డ్రైవ్స్ వస్తూ ఉంటే ఇంకా 1 by 1 అటెండ్ అవ్వండి, గట్టిగా వీరోచితంగా పోరాడండి, డూవే ఉండాలి, డై ఉండొద్దు.
విజయమా వీర స్వర్గమా అంటే విజయమే, వీర స్వర్గం అనే దాని గురించి వీర స్వర్గం ఏముంది ఇంకా అంతే కదా. అవును సార్, సో అని చెప్తుంటాను. సో అది కొంచెం హెల్ప్ అవుద్దా స్టూడెంట్స్కి? బాగా help చేస్తారు. అంటే అప్పుడప్పుడు అలా చెప్పంటావా? చెప్పాలి సార్, మరి సజెషన్ ఇవ్వండి, నాకెలా తెలుస్తుంది? చెప్పాలి సార్. నేనేదో అనుకోకుండా వచ్చి మాట్లాడుతుంటాను, సడన్గా వచ్చినప్పుడు ఎన్విరాన్మెంట్ అంతా డల్గా ఉన్నప్పుడు ఎప్పుడు చదువుతున్నప్పుడు మనకి దాని మీదే ఉన్నప్పుడు కొన్ని ఒక్కొక్కసారి ఇట్లా యూ రిక్వైర్డ్ ఎనర్జీ, కొంచెం బూస్ట్ అవుతుంది సార్. ఇన్స్పైర్, మోటివేట్ అవుతారు. సో ఇట్స్ రిక్వైర్డ్. Yes, sir. మేము స్టూడెంట్ ఏమో సార్ అనవసరంగా వచ్చి సబ్జెక్ట్ కాకుండా ఏదో చెప్పాడు ఈరోజు అని ఏమనుకోరా? Yes, sir. కొంచెం అయితే చేంజ్ వస్తుందా మైండ్లో? వస్తుంది సార్, వస్తుంది సార్. వస్తుందా? రైట్. చాలా మార్నింగ్ టైంలో కానీ వచ్చి 10 o'clock అంతా చెక్ చేస్తా చూడు, ఎక్కువగా మార్నింగ్ టైం మొత్తం వెరిఫై చేస్తుంటాను కదా, ఎవ్రీ స్టూడెంట్ని పిలిచి చెక్ చేస్తాను. అంతకుముందు ఏమి ఇచ్చానో, నేను ఏ వర్క్ ఇచ్చినా ఖచ్చితంగా నెక్స్ట్ డే కానీ ఎప్పుడో టైంలో వచ్చి ఖచ్చితంగా అడుగుతాను, డెస్క్ దాకా పిలిచి అడుగుతాను కదా. సో అది కొంచెం యూజ్ అవుతుందా? ఒక్కొక్కసారి చేయకపోతే భయం వస్తుంది సార్, పట్టుకుంటారేమో అని చెప్పి. అంటే అన్ని బ్యాచ్లు పిలుస్తాను Yes, sir. స్టెప్ బై స్టెప్. Yes, sir. ఇంటర్వ్యూ బ్యాచ్, ప్రిపరేషన్ బ్యాచ్, ఓల్డ్ ప్రిపరేషన్ బ్యాచ్, న్యూలీ జాయిన్డ్ పీపుల్ Yes, sir. డివైడ్ చేస్తాను, గర్ల్స్ బాయ్స్ అని. సో ఆల్మోస్ట్ ల్యాప్టాప్ బుక్ తీసుకొని చిన్నప్పుడు స్కూల్లో వచ్చినట్టు రావాల్సిందే. అది నా మోడల్. అది చిన్నప్పుడు అంటే ఫస్ట్ ఇన్స్టిట్యూట్లో నడుపుతున్న 10 ఏళ్ళ నుంచి ఐ చెక్ లైక్ దట్. సో విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ 5 to 10 minutesలో ఎంటైర్ క్లాస్ రూమ్ అంతా వెరిఫై చేస్తాను. అవును సార్, సో అది కొంత స్టూడెంట్ని అలర్ట్ చేస్తుందా? చేస్తా సార్, చేస్తా సార్. అంటే ఇప్పుడు నేను ఇచ్చాను, నిన్న మార్నింగ్ ఏదో వర్క్ ఇచ్చాను. Yes, sir. సో ఈ లోపల ఏదో క్లాసులు అయిపోయినాయి. Yes, sir. నెక్స్ట్ డే నిన్న సార్ అరే పలానా గ్రిడ్యూలో పలానా వర్క్ టాస్క్ ఇచ్చాడు, 4 చేయమన్నాడు, రేపు అడుగుతాడు, రేపు ఖచ్చితంగా సెమినార్ అయినాక అడుగుతాడేమో అని భయం వస్తుంది సార్. ఆ భయంతో చేస్తానికి అవకాశం ఉందా? Yes, sir. చేస్తారు సార్, కంపల్సరీ చేస్తారు సార్. అంటే ఆర్ఎన్ రెడ్డి ఒక వర్క్ ఇచ్చాడు అంటే అడుగుతారు. ఖచ్చితంగా అడుగుతా, ఏదో టైంలో వచ్చి అడుగుతా. అది ఎప్పుడు అడుగుతున్నా తెలియదు కానీ అడుగుతా. Yes, sir. Yes, sir. అడగకుంటే అయితే ఉండదు, 90% ఉండదు. సో అది అంటే బెస్ట్ ప్రాక్టీసే, యూస్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్. Yes, sir. ఓకే. సో ఓవరాల్గా నీకు ఇక్కడ బాగా నచ్చింది ఏంది ఇంకా? టైమింగ్ సార్, లాంగ్ అవర్స్. Yes, sir. జెంట్స్ని బాయ్స్ని కలవనీయకుండా. కలవనీయకపోతే మరి ఇబ్బంది అనిపిస్తుందేమో మీకు, లేదా? లేదు సార్, కలవనీయను కదా, మాట్లాడొద్దని చెప్తాను. ప్లస్ కొంచెం టైం గ్యాప్ ఇచ్చి పంపిస్తాను, డైవర్ట్ అవుతారు అయ్యే ఏజ్ కాబట్టి. అది పాజిటివేనా? తిట్టుకుంటున్నారా స్టూడెంట్స్? కొంత ఉంటుంది. అనుకుంటారు కానీ అది యూస్ఫుల్లే, యూస్ఫుల్ సార్. మీకు టైం వేస్ట్ కాదు కదా. సో ఫోన్స్ తీసుకోవటం, ఫోన్స్ అక్కడ పెట్టేసుకుంటాం కదా, నెంబర్ 1 సార్ అది. మంచి యాక్టివిటీ కదా. తర్వాత మైండ్ ఇంకా వేరే డిస్టర్బెన్స్ మనకి ఉండదు. తర్వాత అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఒకేసారి పంపియను, Yes, sir. గ్యాప్ ఇస్తాను, ఒక 1/2 hour 1 hour. Yes, sir. సో అది ఎలా ఉంటుంది? సూపర్ సార్. సూపరా శ్రీకాంత్? సో ఇట్స్ రియల్లీ నాట్ నౌ, ఫ్రమ్ ద బిగినింగ్. మీ టైంలో కూడా చేసామన్నా 2013లో కూడా. సో అప్పుడు అంతే, 1/2 hour అయితే గ్యాప్ ఇచ్చేవాడిని. అమ్మాయిల్ని 6ంటికి పంపిస్తే అబ్బాయిలని 6:30కి. Yes, sir. సో అదన్నట్టు నువ్వైతే డిస్టర్బ్ కాలేదు ఓవరాల్కి. వీటన్నిటి వల్ల కాపాడావా నిన్ను? నల్లబాబు బయట జాగ్రత్తగా ఉండిపోయాడు, అందుకే తొందరగా జాబ్ వచ్చింది. డైవర్ట్ అవుతారు, దేర్ ఈస్ ఏ ఛాన్స్, ఎవరైనా అవుతారు అది. రైట్. పేరెంట్స్కి చెప్పారా జాబ్ వచ్చినట్టు? ఏమన్నారు? ఏడుస్తున్నారు సార్. అవునా? ఏం చేస్తారు పేరెంట్స్? వ్యవసాయం సార్. సో హ్యాపీ అయ్యారా? సూపర్. ఓకే, ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. Thank you, sir. రైట్.